వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు వచ్చేసి ఎలినో. ఈ ఎలినో వచ్చేసి మనకు వ్యవసాయం పైన చాలా ప్రభావం చూపుతుంది. అయితే ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయినా, తెలుగు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే వ్యవసాయం పైన మాట్లాడేది ఇప్పుడు ఏమెత్తినా ఎలినో ఎఫెక్ట్ ఉంది, అలాగే కరువు వస్తుంది, ఇదే చెప్తుర్రు ఏ దానికైనా సరే. కానీ దీని వలన మనకు వ్యవసాయం పైన చాలా భారీ ప్రభావం చూపుతుంది. మనకు స్టార్ట్ అవ్వాల్సిన సీజన్ ముందే స్టార్ట్ కాకుండా చాలా లేట్ అయిపోయింది. ఇదొకటి. అయితే దీని వలన ఏమవుతుందంటే మనకు పంటలు అనేది తగ్గిపోవడము, ఈ ప్రొడక్షన్ తగ్గిపోవడం వలన లేదా ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఉత్పత్తి తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువు తగ్గినప్పుడు ఆ వస్తువు లేనప్పుడు మనకు డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ, లేదంటే మిర్చి కానీ, మిరప కానీ, ఇలా ఏ పంట చూసుకున్నా సరే మనకు నీరు కావాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనము ఈ వర్షపాతం మీదనే మనము ఆధారపడి మనం పంటలు పండిస్తాం అన్నమాట. అయితే ఇది చూసుకున్నట్లయితే మనకు వర్షాలు సాధారణంగా అంటే తక్కువ పడడం జరుగుతుంది. అంటే 70% లేదంటే 50% అంటే మనకు 35% కంటే తక్కువ పడుతుంది వర్షపాతం. కాబట్టి ఇలాంటి సమయాలలో మనకు అనేది పంటకు నీరు అందించలేము. ఇంకోటి భూగర్భ జలాలు. ఈ భూగర్భ జలాలు వచ్చేసి మనకు తగ్గిపోతా ఉన్నాయి. ఈ భూగర్భ జలాలు తగ్గినప్పుడు మనము బోర్వెల్స్ అంటే బోర్ల పైన కానీ, బావుల పైన కానీ ఆధారపడతా ఉంటాము. ఇప్పుడు ఏమవుతుందంటే భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు మనకు నీళ్ళు అనేది తక్కువ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం పంటలకు నీళ్ళు అందించాలి. కాబట్టి ఇలాంటి సమయంలో పంటలు అనేది ఎండిపోతాయి. కాబట్టి దీనికి తోడుగా మనకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వచ్చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. పంటకు ఓ మనిషికి ఎల్ఐసి కానీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇవి ఎలా అయితే తీసుకుంటామో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కూడా అలా తీసుకుంటాం అనమాట. అంటే ఎకరాకి ఎంత ప్రీమియం అని కట్టేసుకుంటాం. ఇది మనకు తెలంగాణలో ప్రస్తుతానికి ఆమోదంలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నమాట. అయితే మనకు ఇది వచ్చేసి ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియంస్ కట్టుకోవడం ఈ నెల ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు అంటే ఒకలాగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నది కరువు అంటే కరువులో ఉన్నాం మనము. ఈ కరువు అనేది మనకు సామాన్యంగా మనం చూసుకున్నట్లయితే 1965-60లో మనకు అప్పటికంటే పెద్ద కరువు ఏం కాదు. ఎందుకంటే అప్పుడు మనము 1 లేదా 2 మీల్స్ తగ్గించి ఒక మీల్ లేదా తగ్గించి 2 మీల్స్ తినేవాళ్ళం. అంటే అలాంటి సిచ్యువేషన్ నుండి మనం ఇప్పుడు వేరే దేశాలకు ఉత్పత్తి చేసేంత, ఎగుమతులు చేసే స్థాయికి దిగాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర చాలా స్టోరేజ్ లో ఉంది కాబట్టి మనం అంత అవసరం లేదు. ఇంకోటి ఏమంటే మనకి ఇన్ఫ్లేషన్ ప్రైస్ అంటే ధరలు పెరగడం మాత్రం సామాన్యంగానే ఉంటుంది. మామూలు సమయంలో పెరిగే ధరల కంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ధర పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు వచ్చేసి పంట అనేది తక్కువ ఉంటుంది. ఈ పంటలు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉత్పత్తి అంటే ఒక వస్తువు తయారవడానికి, ఉత్పత్తి చేయడానికి మన దగ్గర ప్రోడక్ట్ లేనప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి కొద్దిగా ఉన్న ప్రోడక్ట్ కి ఎక్కువ అనేది ఖర్చు ఎక్కువ కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి నిత్యావసర సరుకులకు ధరలు పెరగడం జరుగుతుంది. రీసెంట్ గా మనకు చూసుకున్నట్లయితే చక్కెర వచ్చేసి మొన్నటి వరకు కేజీ 40 రూపాయలు ఉంటే నిన్న మొన్నటి నుండి చూసుకున్నట్లయితే 65 రూపాయల వరకు పెరగడం జరిగింది. అంటే 45 నుండి 60 రూపాయల కంటే సుమారు 15 నుండి 20 రూపాయల ధర పెరిగింది. అంటే ఇది వచ్చేసి మనకు ఇథనాల్ ఎఫెక్ట్ కూడా. అంటే ఇథనాల్ ఎఫెక్ట్ మనకు ఇంధనం పైన వాడుకోవడం కొరకు, ఈ ఇథనాల్ ఉత్పత్తి కొరకు మనకు ఈ చక్కెర అని. కానీ ఇథనాల్ ను మనము మొక్కజొన్న నుండి, వరి నుండి, దీని నుండి కూడా ఉత్పత్తి చేయొచ్చు. కానీ ఇది ఎందుకు ఎఫెక్ట్ పడుతుందంటే మనకు వచ్చేసి షుగర్ కేన్, ఈ చెరుకు యొక్క ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. ఈ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు చక్కెర అనేది ఉత్పత్తి చేయలేకపోతున్నాం, చక్కెర, బెల్లం కానీ వీటిని. కాబట్టి ఇలా ప్రతిది అనేది డిమాండ్ పెరిగిద్ది, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి చేసిన వస్తువు తగ్గుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం పొద్దుగాల ఉదయం ఒక గ్లాస్ అన్నం వండుకున్నామంటే, ముగ్గురు వండుకున్నామంటే, ఇద్దరే తిన్నారంటే ఇంకో వ్యక్తి ఖాళీ కడుపుతో ఉంటాడు అనమాట. ఇలా ఉండడం దీన్ని డిమాండ్ అలాగే ప్రోడక్ట్ తక్కువ ఉండేటప్పుడు డిమాండ్ పెరిగిద్ది. అంటే ముగ్గురు కావాల్సింది కాడ ఇంకొక అర్ధ గ్లాస్ ఎక్కువ కావాలి. కాబట్టి అక్కడ డిమాండ్ పెరిగింది, ఒక వ్యక్తికి ఇంకా ఎక్కువ సాలకు వచ్చిందని చెప్పేసి. కాబట్టి ఇలా మనకు ప్రతి దానిపైన ప్రభావం చూపుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వచ్చేసి ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫంజిసైడ్స్ కానీ,
ఇలా ప్రతి పురుగు మందులు కానీ వీటిపైన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కానీ వీటిని వాడడానికి మనకు అంత పెట్టుబడి పెట్టుకోవడానికి అంత సులువుగా మాత్రం లేదు. ఎందుకంటే మనకు సుమారు ఎకరాకు వచ్చేసి ఒక ఎకరాకు వరికి చూసుకున్నట్లయితే 40 నుండి 50 వేల ఖర్చు వస్తుంది. అంటే ఈ 40 నుండి 50 వేల ఖర్చు పెట్టి మళ్ళీ ఈ సమయంలో మనకు పంట చేతికి వస్తుందా అంటే చెప్పడానికి వీలు లేదు. ఇంకోటి పత్తికి ముఖ్యంగా కావాల్సింది నీరు, వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ మనకు మంచిగా పంట పండుతుంది. కానీ క్వాలిటీ పత్తి ఇలా మనకు ధరలు పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చి ఈ వాతావరణానికి అనుగుణంగా, ఇప్పుడున్న వాతావరణానికి అనుగుణంగా మనం పంటలు పండించుకోవాలి. అలాగే తక్కువ కాలంలో పండే పంటలను పండించుకోవాలి. ఇంకా కొన్ని ఈ ఫర్టిలైజర్స్, ఎరువుల ధరలు కూడా పెరిగిపోవడం జరుగుతుంది. ఎరువులు తక్కువ ఇచ్చుకునే పంటలు మనం వేసుకున్నట్లయితే ఈ పంటలకు మనము పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనము ఒక బస్తా యూరియా చూసుకున్నట్లయితే మనకు 250 నుండి 300 అంటే ఒకప్పుడు ఉండే. ఇప్పుడు మనకు బుక్ చేసుకున్నా కూడా మనకు దాంతో పాటు ఇంకో వస్తువుని కట్టబెడుతున్నారు మన ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ కావాలా, వాళ్ళకి అమ్ముడు పోవాలా వస్తువు. కాబట్టి వాళ్ళు దానికి అదనపుగా ఖర్చు. ఇంకోటి ఒకవేళ డిఏపి కానీ, చిన్న గ్రోమర్ కానీ, 20-20-0-13 కానీ, 3-19 కానీ ఇలా ఏ వస్తువు కొన్నా సరే ఇప్పుడు మనకు ఫార్మర్ ఫర్టిలైజర్ ఫ్రేమ్ అనే కొత్త యాప్ తీసుకొచ్చారు. ఇది ఒక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. మరి దీని వలన మనకు ఎంతవరకు మంచి జరుగుతుందని, ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీతో పాటు మనం ఒక ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తారు అంటే ఆ ఫర్టిలైజర్ ఎరువులతో సంచితో పాటు ఇంకో దాన్ని మనకు చేతికి అంటగడతారు. కాబట్టి ఇలా ఏమవుతుందంటే నిలువు దోపిడీ చేస్తున్నారు అన్నమాట రైతుల మీద. కాబట్టి ఒకప్పుడు రెండేళ్ల కింద లేదంటే సంవత్సరంన్నర కింద ఒక ఎకరా వరకు పండించడానికి 40,000, అలాగే ప్రతిదీ పెట్టుబడి అన్ని చూసుకున్నట్లయితే 60,000 దాకా కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ప్రతిదీ అంటే మనము ఒక పెట్టుబడి పెడుతున్నామంటే దాని నుండి మళ్ళీ రిటర్న్ ఎంత వస్తుంది అంటే. ఇంకోటి మనము మళ్ళీ ఏమంటున్నారంటే ఇది ఎంఎస్పి, మినిమం సపోర్టివ్ ప్రైస్ అంటే మద్దతు ధర. ఈ మద్దతు ధర మనం ఇస్తున్నాం కదా, ఇంత వస్తుంది కదా. సిఏసిపి అనేది 1.5% అంటే 1.5%, 50% మళ్ళీ మనకు లాభం వచ్చేటట్టు చేస్తారని చెప్పేసి అంటారు. ఎక్కడైనా ఇదే చెప్తారు. కానీ దీని వలన మనకు 2,300 లేదా 2,300 నుండి 2,400 వరకు ఏ గ్రేడ్, A+ గ్రేడ్ వడ్లు కొనడం జరుగుతుంది. కానీ దీని వలన మరి ఎంత వరకు వస్తుంది. ఇంకోటి మన తెలంగాణలో చూసుకున్నట్లయితే 7 సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ ఎందుకు? ఆ బోనస్ ఇచ్చే వెరైటీలు కూడా ఏవి 7 రకాలు. ఆ 7 రకాలు కూడా మళ్ళీ డీలర్ లేదా ఏఈఓ దగ్గర లేదా ఈ ఆన్లైన్ నుండి రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే ఆన్లైన్ లో నమోదయ్యి ఉంటేనే మనకు ఈ బోనస్ రావడం జరుగుతుంది, కింటాకు 500 లాగా. కాబట్టి ఇలా ప్రతి దాని దగ్గర ఓ చిక్కుముడి పెట్టేసి మనకు ఏం చేస్తారు అంటే మొత్తము ఇబ్బందికరంగా. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మన దేశంలో 100 మంది రైతుల్లో తీసుకుంటే 70 మంది నుండి 80 మంది వరకు చదువుకోని వాళ్ళే, అంటే అక్షరాస్యతలు మాత్రం. కాబట్టి ఇలా చదువుకోని వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుండి ఈ బుకింగ్ లేదంటే ట్రాన్స్పరెన్సీ అని వస్తుంది అన్నమాట. వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి. ఇంకోటి మన ఇప్పుడున్న కాలంలో సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ఓటీపీ చెప్పాలన్నా లేదంటే ఇంకోటి చెప్పాలన్నా ఎలా చెప్తారు? ఒక వ్యక్తి మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక రైతు ఒక అధికారి దగ్గర లేదంటే ఇంకొకరి పైన కాళ్ళ మీద పడి ఎరువులు బస్తాలు అంటే పండించేవాడికి ఇంత ఇబ్బందికరంగా. అంటే ఒకటి మనము ఇక్కడ ఏం చేస్తున్నది, మనకు ఆ ఒక టెక్నాలజీ తీసుకొస్తున్నామంటే, ఒక యాప్ తీసుకొస్తున్నామంటే, దానిలో ఒక వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నామంటే దానికి మన సమాజం రెడీగా ఉందా లేదా చూసుకోవాలి ఒకటి. లేదంటే మన సమాజానికి ఇది ఫిట్ అవుతుందా లేదా చూసుకోవాలి. కాకుంటే దాన్ని ఎలా ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చారు. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఏం చేయాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ముందుగా ఇది హర్యానాలో స్టార్ట్ చేశారు, తర్వాత మన తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిస్సా, తర్వాత మధ్యప్రదేశ్, ఇలా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చేసుకుంటూ పోయారు. కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎలా వాడతారు, ఇలా ఎలా బుక్ చేసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఒక మినిమం ఉండాలి. ఇది అవేర్నెస్ క్యాంపెయిన్స్. అంటే మనకు ఇంతకుముందు ఈ జూన్ సమయంలో నేల పరీక్షలు చేయించుకోవాలా, నేలను కాపాడుకోవాలా, మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పింది మనకు మంత్రి శివరాజ్ చౌహాన్ గారు
చెప్పడం జరిగింది. అలా అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఐకార్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, కేవికేల ద్వారా కానీ, రైతు వేదికల ద్వారా నుండి కానీ, రైతు భరోసా కేంద్రాల నుండి కానీ ఈ దాన్ని మనము రైతుల లోపలికి తీసుకుపోవాలి. అంటే ఒకసారి ఏడ్చి 2 సార్లు తీసుకుపోతే తప్పితే మనకు తెలియదు. ఇంకోటి మనము దీని వలన ఏమవుతుందంటే మనకు ఇది ఉంది అంటే మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన 1940 ముందు ఒక హెక్టార్కు 500 కేజీలు 5 క్వింటాల వరకు మనకు దిగుబడి వచ్చేది పత్తి. చైనాది లేదంటే జపాన్ వేరే దేశాల నుండి కూడా చూసుకున్నట్లే ఇండోనేషియా ఈ దేశాల నుండి కూడా పత్తి 5 క్వింటాలే వచ్చేది. కానీ ఇప్పుడు మన దేశంలో ఎందుకు తక్కువ వస్తుంది? వాళ్ళ దేశంలో సేమ్ మన దేశంలో ఇప్పటికీ 5 క్వింటాల వరకే వస్తుంది. కానీ అక్కడ మాత్రం ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే అక్కడ మార్పు వస్తుంది కానీ ఇక్కడ మనకు మార్పు రావట్లేదు. వ్యవసాయంలో మార్పు రావాలి. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మనకు ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఈ సిచ్యువేషన్ లో మరి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్తూ మరి ఏది శ్రీలంక లాగా తీసుకొచ్చేస్తారా, లేదంటే మనకు గత కొన్ని రోజుల జరిగిన శ్రీలంక పరిస్థితి లేదా పాకిస్తాన్ పరిస్థితి తీసుకురావాలన్నా? ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకు సడన్ గా తీసుకురావడం వలన మనకు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఇంకోటి దేశంలో 145 కోట్ల మందికి ఆహారం దొరికేంత మాత్రం పండించలేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా. కాబట్టి కెమికల్ ఫార్మింగ్ ని ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ గా మార్చుకుంటూ దీన్ని తగ్గిస్తూ రసాయన ఎరువులను తగ్గిస్తూ మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మారాలి. కానీ ఒకటేసారి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ ఎరువుల ధరలు మనకు ఫర్టిలైజర్ అంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాల పైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి పడకుండా ఉండడానికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లేదంటే న్యాచురల్ ఫార్మింగ్ కానీ సేంద్రియ వ్యవసాయం వీటిని ఎందుకు అమల్లోకి తీసుకొస్తున్నారు అనుకున్న స్థితి ఏంది? ఇంకోటి మన దగ్గర ఈ ఫర్టిలైజర్ ఎరువుల ఉత్పత్తి ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఏంది? యూరియా పాలసీ 2026లో తీసుకురావడం ఏంది? అదేదో ఒక 10 లేదా 5 సంవత్సరాల కింద నుండి తీసుకొచ్చింటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అంటే ఉత్పత్తి మనకు సరిపోయేంత ఉండేది కదా. కానీ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఏమంటారంటే మన దగ్గర ఫర్టిలైజర్ ఉంది, ఎరువులు ఉన్నాయి, ఈ సీజన్ కి ఎంత కావాలన్నా అంత ఎరువులు ఉన్నాయి, కానీ మరి బుకింగ్ చేసుకునికపోతుంటే ఎరువులు లేవు, లేదంటే స్టాక్ అయిపోయింది, లేదంటే స్టాక్ రావట్లేదు. మరి ఇవేంది అంటే ఒక రైతుకు ఆయన స్వతహాగా ఒక పంట పండించుకునేందుకు ఎరువులు కూడా కొనేంత స్థితి లేదా? అంటే ఒక పిల్లాడికి పౌష్టిక ఆహారంలో పోషకాలు ఎంత ముఖ్యమో పంటకు కూడా అంతే ముఖ్యం. నత్రజని కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ ఇలా ప్రతిదీ అవసరం అన్నమాట. కాబట్టి మనం వీటిని ఇవ్వకుండా మనము పంట పండియాలంటే అది అవ్వదన్నమాట. ఇంకోటి భూమిలో ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసి ఇంకోటి రసాయన ఎరువులు ఇచ్చేసి మనము మొత్తం రసాయన ఎరువుల పైన ఆధారపడిపోయినాం. కాబట్టి దీని వల్ల చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దీంట్లో కూడా మనం దీనికి అనుకూలంగా అంటే కొద్దిగా తగ్గిస్తూ పోవాలి. కానీ ఒకటేసారి మనం వచ్చేసి ఎకరాకు 2 బస్తాలు 3 బస్తాలు అంటే మన వాళ్ళు వాడినది ఎకరాకు 5-6 బస్తాలు వాడిన వాళ్ళు ఇప్పుడు 3 బస్తాలు వాడితే ఎక్కడి నుండి దిగుబడి వస్తుంది, ఎక్కడి నుండి పంటలు పండించగలరు? కాబట్టి దీన్ని ఒక విధంగా అంటే చిన్నగా కొద్దిగా తగ్గిస్తూ తీసుకొని రావాలని చెప్తున్నాం అనమాట. ఇది సిచ్యువేషన్. ప్రాబ్లంకి తగ్గట్టు సొల్యూషన్ ఎత్తుకోవాలి. అంటే ప్రశ్నకు తగ్గ జవాబు తీసుకుని రావాలి. అంతేగాని ఒకటేసారి 1వ తరగతి పిల్లోని తీసుకుపోయి 10వ తరగతిలో కూర్చోబెడితే చదవలేడు కదా. కాబట్టి ఇప్పుడు రైతు పరిస్థితి కూడా అంతే అయిపోయింది. అమాంతం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న కాలానికి అలాగే ధరలు పెరిగిపోయినాయి. అతని కుటుంబాన్ని పోషించుకోవాలా, దాంతో పాటు పంటను పండించాలి. ఎక్కడి నుండి పండిస్తాడు ఆయన? మళ్ళీ ఏమంటారు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఈ దేశానికి వెన్నుముక, ఇలాంటివి ఏవి చెప్పినా వేస్ట్. కాబట్టి ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్స్ లేదంటే ఒక కింది స్థాయి నుండి ఎక్కడి నుండి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు అన్ని ఒక సెట్ గా మనకు అన్ని నిలబడతాయి, ఎన్ని నిలకడగా జరుగుతాయి, ఏం ప్రాబ్లమ్స్ రావు, ఏం సమస్యలు రాకుండా ఉంటాయి అనేది మనము కింది లెవెల్ నుండి తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చినప్పుడే మనకు వ్యవసాయంలో మార్పు వస్తుంది. అలాగే పంట ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. పంట మార్పులు చేస్తారు. సేంద్రియ వ్యవసాయం కానీ, న్యాచురల్ ఫార్మింగ్ కానీ, ఇలా ప్రతిదీ సస్టైనబుల్ ఫార్మింగ్ కానీ, ప్రిసిజన్ అగ్రికల్చర్ కానీ ఇలా ప్రతిదీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి
సమస్యను కింది స్థాయి నుండి సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా మనము ప్రతిదాన్ని సాల్వ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇక్కడ టెక్నాలజీ అయినా సరే, పంట మార్పిడి అయినా సరే, సేంద్రియ వ్యవసాయం అయినా సరే, దానికి అనుగుణంగా మనం చేసుకుంటూ పోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా వ్యవసాయం చేయించుకునేటట్టు మార్గదర్శకాలు ఎంపిక చేయాలన్నమాట. మనకు ఏఈఓలు ఉన్నారు ఇలా ప్రతిదీ అంటే ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా అది పాసిబుల్ అవుతుంది అన్నమాట. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఏ టాపిక్స్ పైన మాట్లాడుకుందాం అన్నది కామెంట్ సెక్షన్ లో రాయండి. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.